కి మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. సమాజంలో రోజు రోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి, జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. అలాంటి టైంలో ఎంతో కష్టపడి చాకచక్యంగా ఇద్దరు గజ దొంగలు పట్టుకున్నారు ఎస్ఐ సింహం గారు. వారిని మరికొద్ది నిమిషంలోనే మీడియా సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతా రెడీ కదా? రెడీ సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్. మీరు కూర్చుంటారేంట్రా? మీరేమన్నా పండగకు వచ్చిన అల్లుళ్ళు అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు, నగరంలో కొంతకాలంగా దొంగతనాలు బాగా పెరుగుతున్నాయి, ప్రజలు బాగా భయాందోళనలో ఉన్నారు. మీరేం భయపడొద్దు, నేనున్నాను, వాళ్ళని పట్టుకుంటా. ఆల్రెడీ ఇద్దరిని పట్టుకున్నాం, మిగతా వాళ్ళని కూడా ఏరి పారేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. ఏమన్నా అడగండి. ఇప్పుడు బాగా చెప్పారు సార్, కానీ మళ్ళీ చెప్పండి సార్. ఏ కెమెరా ఆన్ అవ్వలేదు సార్. ఆన్ చేసుకో. ఏమయ్యా, నువ్వు ఎన్ని మీడియా సమావేశాలు అటెండ్ అయ్యో? చాలా అటెండ్. ఓహో, ఓకే సార్ చెప్పండి సార్. మీ అందరికీ తెలుసు, నగరాల్లో బాగా దొంగతనాలు జరిగిపోతున్న ప్రజలు బాగా భయాందోళన పడుతున్నారు. ఎవరేం భయపడద్దు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని ఆల్రెడీ ఇద్దరు పట్టుకున్నాం కదా, మిగతా వాళ్ళని కూడా ఏరిసి లోపలేసి. కాస్త ఇంట్రెస్ట్ గా చెప్పండి సార్. ఇంట్రెస్ట్ గా చెప్పడానికి ఏదైనా పార్టీగా ప్రోగ్రామ్ అనుకున్నావా? ఏదో చెప్తాం, మీడియా సమావేశం, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ మీరు దొంగలు పట్టుకున్న ప్రతిసారి ముసుగులను చూపిస్తున్నారు, అసలు ముసుగులు ఎందుకు వేస్తారు సార్? ఎందుకు వేస్తామండి, మాకు ముసుగుల వ్యాపారం ఉంది. అమ్ముడు పోక వీళ్ళు పట్టుకుని అమ్ముకుంటూ ఉంటాం. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారో ఎప్పటికీ ఎవరికి తెలియదు. రూల్స్ ప్రకారం ఇలాగే చూపెట్టాలి. ఇద్దరు గజ దొంగలు పట్టుకున్నారు కదా, మీరు ఎలా పట్టుకున్నారు సార్? ఏమంటే టీ తాగుతారండి అంటే వచ్చారు, నా టక్కన పట్టేసి. ఏం మాట్లాడతారు? పరిగెట్టి వెళ్ళి పట్టుకున్నాం మేము. టీ తెమ్మంటారా సార్? మీడియా సమావేశం అవని అప్పుడు తాగుతాను టీ. ఓకే, మీడియా సమావేశం విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. అలా బ్రేక్ ఇచ్చాడు మధ్యలో. ఏమైంది, ఏమైనా వంటల ప్రోగ్రామ్ అనుకున్నావు, మీడియా సమావేశం అనుకున్నావు, మధ్యలో బ్రేక్ ఇవ్వడం నువ్వేడు? నేను మాట్లాడాలి కదా పోలీస్. ఓహో, అంత బాగుందమ్మా, మాకు ఇబ్బందిగా ఉందా మీ ఇద్దరికి? రేపు ఏదైనా స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి మీడియా సమావేశం ఏమనుకుంటున్నారు మీరు? మీడియా సమావేశంకి వచ్చినా ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు మీరు? ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు తీయాలయ్యా, ఇలా కొట్టినప్పుడు తీయకూడదు. బాగుండదు, ఆపమని చెప్పండి అయ్యా, ఆపని చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఒకసారి. ఓకే సార్. గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, ప్రజలు బాగా భయాందోళనలో ఉన్నారు. ఎవరు ఏం భయపడొద్దు, మేము ఉన్నాం, నీడలాగా అండదండగా వెన్నంటి మేము ఉంటాం. ఇద్దరిని పట్టుకున్నాం, మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాం, మీరేం భయపడొద్దు. వీళ్ళిద్దరిని కూడా కోర్టుకు అప్పచెప్తాం, మిగతా వాళ్ళని కూడా ఏరేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. సార్ మీరు దొంగలు పట్టుకున్నారు కదా, మీరు ఏమైనా రిక్వైరీ చేశారా? నేను 2 చైన్స్ చేశాను, మా సారు వడ్డానం చేశారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈయనేమో 2 చైన్లు తీసుకున్నాడు, నేను వడ్డానం తీసుకున్నా, అవి పోలీస్ స్టేషన్ లో పెట్టాను, వాళ్ళ ఉద్దేశం అనమాట. అంతకంటే మరేం కాదు, అది మ్యాటర్. నా మొగునరే చేసిండు సారు, నా మొగుడు దొంగ కాదు సారు, వీడు బంగారం సారు, వీడు దొంగ కాదు సారు. అమ్మాయి, మీ ఆయన పేరు ఏం పేరు? రామలింగయ్య సారు. ఆడు అటుపక్కున్నాడమ్మా. నా మొగుడు అన్యాయంగా చేశాడండి, నా మొగుడు నోట్లో ఏలు పెట్టిన కొరకడండి సారు. ఆపండి. ఏంటమ్మా, ఏం న్యూస్ డైలీ సీరియల్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అలా తీస్తున్నారు మీరు? ఎలా ఎందుకలా? ఏమన్నా ఉంటే నువ్వు బయటకు వచ్చి చూసుకోమ్మా, కోర్టులో మాట్లాడాలి. ఇక్కడ మీడియా సమావేశం చెప్తే పొట్టేసుకుని నీ పొట్టిన సరిగ్గా మోసుకోలేవు, ఉద్యోగం బరువు బాధ్యత మోస్తావు నువ్వు. ఏదో సచ్చినోడా, నీ మీద మన్ను పడా. మా ఆవిడ కూడా ఎప్పుడు నన్ను ఇలా తిట్టలేదయ్యా. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దాం సార్. చెయ్యాలి కదండి మరి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు దొరకడం కాదు కానీ మేము చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. ఎవరు భయపడొద్దు, మేమున్నాం, వెన్ను అండగా ఉంటాం, దండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుతాం. ఇప్పటికే ఇద్దరిని పట్టుకున్నాం, మిగతా వాళ్ళని కూడా నేను ఏరి పారేస్తానని చెప్పి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ ఇద్దరిని పట్టుకున్నారు కదా సార్, వీళ్ళిద్దరిని ఏం చేస్తారు సార్? దత్తం చేసుకుంటామండి. దత్తం చేసుకుని ఇప్పుడు గల్లీలో దొంగతనాలు చేస్తున్నారు కదా, వాళ్ళ విలేజ్ లెవెల్కి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి పెంచుతాం. లేకపోతే ఏం మాట్లాడుతున్నానండి, మీడియా సమావేశంలో పెట్టాం కదా, కోర్టులో హాజరుపరుస్తాం. ఆ మాత్రం తెలీదా? ఇంటికి వస్తుంది, కడుపు రగిలిపోతుందండి ఇక్కడ. తీయమంటారా సార్?
మీరు దొంగలను అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ నుండి ఏమన్నా రికవర్ చేసుకున్న ఐటమ్స్ ఏమైనా మేము మా ముందు ఏమైనా చూపిస్తున్నారు? రికవర్ చేసామని ఇందాక చెప్పాం కదండి, 2 గొలుసులు, 1 వడ్డానము, ఇంకా వేల దగ్గర ఉన్నాయి. ఏమయ్యా ఆ మీడియా సమస్యలు రికవర్ చేయండి, బయటికి బయట దీన్ని చెప్తాను. సార్ ఏమైంది? నా జేబులో అది నగలు అన్ని పోయి సార్. నగలు పోయా? అవును సార్. నగలు పోవడం ఏంటి? ఎంతసేపు? సార్ ఆమె పట్టుకుపోయింది సార్. ఆమె పట్టుకుపోవడం అంటే మీ ఆవిడ కదా? ఆవిడ మా ఆవిడే సార్. ఆవిడ ఎవరో కూడా నాకు తెలీదు. మరి మీద పడి ఒప్పొద్దు పని ఎడుతుంటే ఊరుకునే ఉంటాయి నువ్వు. ఏదో టచింగ్ బాగుంది, లేడీ సెంటిమెంట్ కదా, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను సార్. గీత పట్టపగలు మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు ఎస్ఎస్ సింహం గారి ఆధ్వర్యంలోనే ఆయన ఉండగానే గజ దొంగని దొంగతనం చేసుకొని వెళ్ళింది దొంగ లేడీ. మరి దీని గురించి ఏమంటారా సింహం గారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటానండి, ఆవిడ పట్టుకోపోతే నా ఉద్యోగం పోతుంది అంటాను. ఏమై గోపాలకృష్ణ టీ తెమ్మంటారా? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లాకప్లో వేసి తాళం వెయ్యి. పరిగెట్టి వెళ్ళి పట్టుకోవాలి. మీరు ఏమంటారు చెప్పండి సార్. ఏమంటండి, పట్టుకోపోతే ఉద్యోగం పోతుంది అంటాను. మీ మీద మీడియా కవరేజ్ ఉంది ఇప్పుడు. సో స్కిట్ ఎలా జరిగింది? స్కిట్ చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. రోజా గారు, ఇప్పుడు మీ మీద మీడియా కవరేజ్ ఉంది, ఈ స్కిట్ ఎలా జరిగింది? ఎలా జరిగింది సార్? నేను చెప్పను ఫస్ట్. ఎంత తెలివైన వాళ్ళైతే బాగున్నది మాత్రం ఫస్ట్ చెప్పేసి ఏం చెప్పాలో తెలియనప్పుడు మాత్రం నా మీదకి వదిలేస్తే. కాదు రోజా, నువ్వు మంచిదని. రోజా నువ్వు మంచిదని కాబట్టి చక్క అందరికి మంచిగా చెప్తుంది. అందుకని నువ్వు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. చెప్పు. పర్ఫార్మెన్స్ బాగుంది, మీ గెటప్ బాగుంది, కానీ ఏదో మిస్ అయింది. కామెడీ మిస్ అయింది మేడం. నాగబాబు సార్, రాకెట్ రాఘవ బాగానే పర్వాలేదు, కానీ నీ 100 ఎపిసోడ్స్ ముందుకి, బిఫోర్ 100కి ఆఫ్టర్ 100కి ఏదో తేడా ఉంది రావా. ఏదో కొంచెం మళ్ళీ తల విదిలించి, చేతులు విదిలించి, పెన్ను కూడా విదిలించి ఏదో తయారు చేయి. బాగా చేయి. వాళ్ళు చేస్తావు, నమ్మకం ఉంది. గాడ్ బ్లెస్ యూ.